హైదరాబాద్ పాత బస్తీ ఉప్పుగూడ శ్రీ మహంకాళి ఆలయంలో అమ్మవారిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బోనాల కోసం ప్రత్యేక క్యూ లైన్ను ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షులు మధుసూదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో బోనాలు రావడం వల్ల కొద్దిగా యాజమాన్యం వారు అదేవిధంగా ఉప్పుగూడ వాస్తవ్యులు శ్రీ బాలాజీ సూపర్ మార్కెట్ యొక్క యాజమాన్యము సత్యం కూడా అదే अरे ये को है బాధ్యతలు నిర్వహిస్తున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు అమ్మవారి యొక్క దర్శనార్థమై వీచేస్తున్నారు కాబట్టి వారికి ఉప్పుగూడ మహంకాళి అధ్యక్షుడి కమిటీ ఆర్థిక స్వాగతం. శ్రీమాత్రే నమ. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు యావత్ తెలంగాణ ప్రజానికానికి మరియు అందరికీ కూడా. ఈరోజు ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరి యొక్క అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమంతో ప్రారంభమై అమ్మవారికి 3:30 మహాభిషేక కార్యక్రమం ప్రారంభించడం, తర్వాత అమ్మవారిని నయనానందంగా అలంకరించడం జరిగింది. ఈరోజు తమిళనాడు అమ్మవారి యొక్క అవతారం లాగా ఈరోజు ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరి యొక్క అమ్మవారిని గౌరీదేవిగా చేయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క దర్శనార్థము విచ్చేస్తున్న ప్రతి ఒక్క ప్రజానికానికి అందరికీ కూడా దేవాలయ కమిటీ ద్వారా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పలారం బండ్లు మరియు బోనాల సమర్పణ కార్యక్రమము మరియు నవహారతుల కార్యక్రమం కూడా ఉంటుంది. ఇంకా అదేవిధంగా వివిధ అధికారులు మరియు రాజకీయ నాయకులు అందరూ కూడా విచ్చేయనున్నారు కాబట్టి వారికి అందరికీ కూడా స్వాగత పుష్పాంజలి తెలియజేస్తున్నాం. ఇప్పుడే మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు అమ్మవారి యొక్క దర్శనార్థం విచ్చేసినందుకు వారికి కూడా ఉప్పుగూడ మహంకాళి దేవాలయ కమిటీ ద్వారా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. సాయంత్రము పలారం బండ్ల యొక్క స్వాగత వేదికలు ఉంటుంది, పోతరాజు నృత్యాలు. అదేవిధంగా రేపు ఉదయం 10 గంటలకు అమ్మవారి యొక్క భవిష్యవాణి కార్యక్రమంతో ప్రారంభమై ఊరేగింపు అత్యంత వైభవపేతమైన ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ యొక్క ఊరేగింపు కార్యక్రమము ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరి మందిరం నుంచి సుమారు 2 గంటలకు బయలుదేరి ఢిల్లీ దర్వాజా వరకు ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ యొక్క ఆధ్వర్యం లోపల ఆ యొక్క ఊరేగింపు కార్యక్రమము నయనానందంగా కోలాహలంగా ఎంతో భక్తి శ్రద్ధలతో